వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరుచున. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చాలు. దేవుడు ఈ వాగ్దానాన్ని మన పక్షంగా నెరవేర్చినట్లు ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడుగుండి నిరంతరం స్తుతించబడుతున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము బిడ్డల పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రతి అక్రత తీర్చండి తండ్రి. విశ్వాస యాత్రలో ఎదురవుతున్న ప్రతి సాతాను శోధన తొలగించమని ప్రభువైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.